అయితే ఎగ్ జున్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఎప్పుడూ రొటీన్గా తినే ఎగ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి? ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 3 ఎగ్స్ తీసుకోవాలి. తర్వాత అందులో తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత మసాలా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా బాగా బీటర్తో మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బీట్ చేసుకున్న ఎగ్స్ని ఆవిరి మీద 10 to 15 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టి 10 to 15 మినిట్స్ వరకు ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఎగ్ క్యూబ్స్ని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొన్ని ఆనియన్స్ వేసుకొని పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలిమాకు, కొన్ని పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అయినాక మనం కట్ చేసుకున్న ఎగ్ క్యూబ్స్ని వేసుకోవాలి.
ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు, తగినంత మసాలా వేసుకొని ఎగ్ క్యూబ్స్ని బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే 2-3 టమాటాలు కూడా వేసుకోవచ్చండి, గ్రేవీ లాగా వస్తుంది కర్రీ. నేనైతే డీప్ ఫ్రై చేశాను. కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ అయితే రెడీ అండి. Please subscribe my channel. Please support my channel. Thanks for watching. Bye bye.